హాయ్ ఎవ్రీవన్. సో టుడే ఈ వీడియోలో ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ప్లేస్ ఆల్వేస్ బెస్ట్ ప్లేస్ అండి. సో మహిళలు మన భారతదేశంలో ఏ ఏ రంగాల్లో ఎంతటి గొప్ప పాత్ర నిర్వహించారు, వాళ్ళ విధులు, సో దానికి తగ్గ వాళ్ళకు వచ్చిన ఫస్ట్ అవార్డు అనేది చాలా గర్వకారణం అండి. సో భారతదేశానికి వీరి యొక్క పాత్ర చాలా గర్వకారణం. సో మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. So the first question is the first woman prime minister in India. So the answer is Indira Gandhi. 1966లో ఈవిడ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. సో ద ఆన్సర్ ఈస్ ప్రతిభా పాటిల్. సో ఈవిడ 2007లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా. సో ద ఆన్సర్ ఈస్ సరోజినీ నాయుడు. సో 1947లో ఈవిడ గవర్నర్గా అపాయింట్ అయ్యారు ఉత్తరప్రదేశ్ స్టేట్కి. సో ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఇన్ ఇండియా. సో ద ఆన్సర్ ఈజ్ రజియా సుల్తాన్. సో 1236లో ఈవిడ ఇండియన్ రూలర్గా ఫస్ట్ టైం రూల్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా. ఆన్సర్ ఈజ్ కిరణ్ బేడి. సో 1972లో ఈవిడ ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. Next question is first woman chief minister of a state. So the answer is Sucheta Kripalani. So 1963లో యూపీ స్టేట్కి సీఎంగా ఎన్నికయ్యారు. The first woman union minister in India. So the answer is Rajkumar Amrita Kaur. So 1947లో యూనియన్ మినిస్టర్గా సెలెక్ట్ అయ్యారు. The first woman president of INC. సో ఐఎన్సీకి అని బెసెంట్ 1970లో చైర్మన్గా ఎన్నికయ్యారు. సో ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మీరా సాహెబ్ ఫాతిమా బీబీ 1989లో జడ్జ్గా ఫస్ట్ ఉమెన్ జడ్జ్గా అపాయింట్ అయ్యారు. షీ బిలాంగ్స్ టు కేరళ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ అంబాసిడర్ అట్ యునైటెడ్ నేషన్స్. So the answer is Vijayalakshmi Pandit. 1953లో ఉమెన్ అంబాసిడర్గా ఎన్నికయ్యారు. షీ బిలాంగ్స్ టు యూపీ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ నోబెల్ ప్రైజ్. ద ఆన్సర్ ఈస్ మదర్ తెరీసా. సో 1979లో నోబెల్ ప్రైజ్ గెలిచారు. ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. ద ఆన్సర్ ఈస్ పచేంద్రి పాల్. 1984లో మొట్టమొదటి మహిళగా ఎవరెస్ట్ ఎక్కిన మహిళగా పిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ మిస్ వరల్డ్. సో ద ఆన్సర్ ఈస్ మిస్ శ్వేతా ఫరియా. 1966లో ఈవిడ మిస్ వరల్డ్గా గెలిచారు. షీ బిలాంగ్స్ టు ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్. The answer is Santosh Yadav. 1992-93లో 2 times ఎవరెస్ట్ ఎక్కిన మహిళగా నిలిచారు. షీ బిలాంగ్స్ టు హర్యానా స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ మిస్ యూనివర్స్. ద ఆన్సర్ ఈస్ సుష్మితా సేన్. సో 1994లో మిస్ యూనివర్స్గా గెలిచారు. షీ బిలాంగ్స్ టు హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ భారత్ రత్న. సో ద ఆన్సర్ ఈస్ ఇందిరా గాంధీ. 1971లో భారతరత్న పొందారు. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ద బుకర్ ప్రైజ్. సో ద ఆన్సర్ ఈస్ అరుంధతి రాయ్. 1997లో తనకి బుకర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది. ఇది నావెల్స్కి, ద బెస్ట్ నావెల్స్కి ఇచ్చే అవార్డు. సో షీ వాజ్ బోర్న్ ఇన్ షిలాంగ్ అండ్ గ్రూ అప్ ఇన్ కేరళ. So the next question, the first woman musician to get Bharat Ratna. So the answer is MS Subbulakshmi. 1998లో ఈవిడికి భారత్ రత్న అవార్డు ఇచ్చారు బెస్ట్ మ్యూజిషియన్గా. సో అది చరిత్రలో నిలిచింది. షీ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ఇంగ్లీష్ ఛానల్. సో ద ఆన్సర్ ఈస్ ఆరతి సాహా. 1959లో ఈవిడ బెస్ట్ స్విమ్మర్గా అవార్డు గెలుచుకున్నారు. So she belongs to Kolkata.
Next question. The first woman to get Jnanpith Award. So the answer is Ashapurna Devi. 1976 లో జ్ఞాన్పీఠ్ అవార్డ్ గెలుచుకున్నారు. సో షీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఉమెన్ టు విన్ WTA ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్. సో ద ఆన్సర్ ఈస్ సానియా మిర్జా. 2005 లో ఈ WTA టైటిల్ ని గెలుచుకున్నారు. షీ బిలాంగ్స్ టు హైదరాబాద్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ఎయిర్లైన్ పైలట్. సో ద ఆన్సర్ ఈస్ దుర్బా బెనర్జీ. 1956 లో ద ఫస్ట్ పైలట్ గా నిలిచారు. సో షీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఉమెన్ టు విన్ గోల్డ్ ఇన్ ఏషియన్ గేమ్స్. సో ద ఆన్సర్ ఈస్ కమల్జీత్ సంధు. సో 1970లో గోల్డ్ మెడల్ ని సాధించిన మహిళగా నిలిచారు ఏషియాలో. సో షీ బిలాంగ్స్ టు పంజాబ్ స్టేట్. So that's all in this video. Everyone must know more about their achievements in personally. So it will help us in general knowledge. So ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి.